ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, మనం ఎన్నెన్నో దేవాలయాలు దేవాలయాలకు వెళ్తూ ఉంటాము, ఆ క్షేత్రాలు దర్శనాలు చేసుకుంటూ ఉంటాము, దేవాలయాలు దర్శనాలు చేసుకుంటూ ఉంటాము. అయితే విశేషంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవాలయం కానివ్వండి, ఒక్కొక్క క్షేత్రం కానివ్వండి, చాలా విశేషంగా మహిమ కలిగినవి ఉంటాయి. కొన్ని అందరికీ తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియని ఉంటాయి. ముఖ్యంగా మన హైదరాబాద్ ప్రాంతంలో వచ్చేసరికి ఇక్కడ కూడా ఎవరికీ తెలియకుండా నిగూఢంగా రహస్యంగా దాగి ఉన్న క్షేత్రాలు, ఆలయాలు ఎన్నెన్నో ఉన్నాయి అని చెప్పి మనం క్రిందసారి మాట్లాడుకోవడం జరిగింది. మీరు నాకు ఒక ఆలయం గురించి కూడా చెప్పారు. మరి ఆలయానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మన ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేద్దామండి ఈ వీడియోలో. వృషశైలాధిప ఏవ దైవతన్నః వృషభాద్రీశ్వర ఏవ దైవతన్నః ఫణిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః కలౌ వెంకటనాయకః. కలౌ వెంకటనాయకః అని చెప్పి కలియుగంలో వెంకటనాయకుడు అంటే శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి వారిని కలలో స్మరించిన అనేక విధముల పుణ్యం లభ్యమవుతుంది అనేటువంటిది ఒకటి ఉన్నది. అలాగే ఆ వెంకటేశ్వర స్వామి వారు కూడా కొన్ని ప్రదేశాలలో ప్రతిష్ఠ జరగటం కోసం ఆ ప్రదేశాన్ని స్వామివారే ఎన్నుకుంటారు అంటానికి కూడా కొన్ని చరిత్రలు ఉన్నాయమ్మా. అలాంటిది అద్భుతమైనటువంటిది ఈ యొక్క 7 అడుగుల సాలగ్రామ విగ్రహం. సాలగ్రామ శిలతో ఏకశిలతో నిర్మాణం పూర్తి చేసుకొని ఒక రూపకల్పన తెచ్చుకొని ప్రతిష్ట గావింపబడినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం మన హైదరాబాద్లో ఉందమ్మా. మనకు ఇటు ఆరం గారి దగ్గర కాటేదాన్ అని ఉంటుంది. మీరు గూగుల్లో కొట్టుకోవచ్చు. కాటేదాన్లో శ్రీ వెంకన్నగుట్ట ఆలయం పేరు వెంకన్నగుట్ట. అంటే కొండపైన ఉంటుంది. కొండ మీద ఉందండి. కొడితే వచ్చేస్తుంది. ఒక 10 సంవత్సరాల క్రితం మొత్తం కొండలు గుట్టలు తప్ప ఏమీ లేవు అక్కడ. స్వామివారికి ఆ స్థలంలో ఉండాలి అనేటువంటిది సంకల్పంతో, ఇది ఒక 40 సంవత్సరాల క్రితం ఆయనకి సంకల్పం కలిగి అక్కడ ఉన్నటువంటి మనం ఎలా అయితే కనుక చిన్నప్పుడు ఏదైనా ఒక చిన్న రాయి దేవుళ్ళలాగా పెట్టుకొని మనం ఏదన్నా చిన్న చిన్న పప్పులు అవన్నీ నివేదన పెట్టి ఆడుకునే వాళ్ళని, ఆ రకంగానే అక్కడ ఒక ఆయనకి భగవంతుడు అవకాశం కల్పించాడు. అక్కడ ఒక గుండు ఒకటి ఉంటుంది, పెద్దది కొండరాయి. ఆ కొండరాయి దగ్గరికి వచ్చి ఒక దేవుడిగా భావించి రోజు వాళ్ళు అక్కడ ఆడుకుంటూ అక్కడ కాస్త బెల్లం మొక్కలు వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్న వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు శనగపప్పు రోజు ఏదో ఒకటి నివేదన పెట్టి దేవుడిగా అనుకునేవారు. అలా 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 ఒక 20-30 సంవత్సరాల తర్వాత భగవంతుడు అక్కడికి రావాలి, అక్కడికి నేను రావాలి అంటే నిర్గుణంగా ఉండేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులే ఇక్కడ నాకు అవసరమో నాకు ఉద్దేశ్యంతో ఆ పిల్లల రూపంలో అక్కడ ఎవరినైతే పిల్లల చేత ఆయన ఆరాధింపబడ్డాడో వాళ్ళ చేతే ఆ దేవాలయ నిర్మాణం చేయించుకున్నారండి ఆయన. చాలా అద్భుతం. పిడికెడు మట్టి అక్కడ దొరకదు. ఆ గుట్ట మీద మొత్తం కొండ ఏమీ లేదు, మట్టి కావాలంటే దొరకదు. అటువంటి కొండ మీద చక్కటి ఆలయ నిర్మాణం వచ్చే సంవత్సరానికి 10 సంవత్సరాలు పూర్తవుతుందండి ఆలయ నిర్మాణం జరిగి. మనకు మన పెద్దలు అంటూ ఉంటారు, ఇంట్లో ఒక చిన్న శాలగ్రామం కనుక ఉంటే రోజు ఆ శాలగ్రామానికి నీళ్ళు పోసా తీర్థం తీసుకుంటే ఎలాంటి రోగాలు శరీరానికి రావు. ప్రతి ఒక్కరూ కూడా ఆ శాలగ్రామానికి అభిషేకం చేసుకుని తీర్థం తీసుకోవాలి ప్రతిరోజు. అలా చేయలేని పక్షం ఏదైనా వైష్ణవాలయం ఉంది అంటే, రామాలయం కానీ ఏదైనా ఉందంటే అక్కడికి వెళ్తే వాళ్ళ శాలగ్రామ ఆరాధన చేసి తీర్థం ఇస్తారు, ప్రశాంతంగా ఉంటారు, ఏ అనారోగ్యము లేకుండా అనేటువంటిది మనం వింటుంటాం. అటువంటిది పూర్తిగా సాలగ్రామ శిలతోనే స్వామివారి రూపం అక్కడ ఉందమ్మా. ఆయన మనం చూస్తుంటే వచ్చిన వ్యక్తిని బాగున్నావా అని పలకరించినట్టుగా కనిపిస్తుంది ఆ విగ్రహం. అలా తీక్షణంగా చూస్తే ఇలా మనం చూస్తుంటే మొహం మీద చెమట పట్టినట్టుగా స్వామివారికి మనకు కనిపిస్తుంది. అంటే నిజంగా పడుతుందా?
మన దృష్టికి అలా స్వామివారికి అనిపిస్తుంది చెమట మనకి. పట్టినట్టుగా కనిపిస్తుంది. ఓహో, ఆ విగ్రహం ఇట్లా ఉండి ఇట్లా నవ్వుతున్నట్టు. నవ్వినట్టుగా, బాగున్నావా అని పలకరించినట్టుగా ఓ, ఒక్క క్షణం అలా దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ ఉంటే ఆ ఒక్క అనుభూతి, స్పర్శ అనుభూతిలాగా మనకు కనిపిస్తుంది. అంత సుందరమైనటువంటి రూపంగా స్వామివారు అక్కడ ఉన్నారు. కొలువై ఉన్నారు. అక్కడ అనేక మందికమ్మ నాకు ఈ కష్టం వచ్చింది అని వచ్చి ఆరాధన చేసుకునే వారికి ఆ కష్టం తొలగిపోవటం. ప్రతి శనివారము ఇవాళకి కూడా ఏకాంత సేవ చేస్తారు స్వామివారికి. ఆహా. చాలా మంది అక్కడ భక్త బృందం అందరూ వెళ్ళి ఉమ్. చక్కగా స్వామివారిని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఆ ఉయ్యాలు ఊపుతూ ఉంటారు. వీళ్ళు గోవిందనామాలు ఏవో ఒకటి చెప్తూ వాళ్ళ విధానంలో వాళ్ళు అనుసరిస్తూ ఉమ్. ప్రతి శనివారము స్వామివారికి ఏకాంత సేవ, పవలింపు సేవ తర్వాత రెండు ఏకకాలంలో. ఉమ్. అది సుందర దృశ్యంగా ఉంటుందమ్మా అది రూపం. ఉమ్. రెండు కళ్ళు సరిపోవు మనకు సరిపోవు. చూడటానికి. అంత అద్భుతమైనటువంటి ఆరాధన జరుగుతుంటుంది. అలాగే ప్రతి సంవత్సరము కూడా ధనుర్మాసంలో ఆ నెల రోజులు కూడా విశేషంగా ఉమ్. ఒక తిరుపతి అన్నట్టుగా మనం భావించాలి. ఆహా. అలా ఉంటుంది. ఓకే. ఇక్కడ ఆ దేవాలయానికి ఉన్నటువంటి గొప్పతనము, స్వామివారి యొక్క అనుగ్రహం ఏ రకంగా వచ్చింది అంటే ఉమ్. చాలా మంది తిరుమల కొండకి వస్తామని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు. అవునండి. ఆ మొక్కు తీర్చుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. ఆ మొక్కు తీర్చుకోలేని వారందరూ కూడా ఈయన దగ్గరకు వచ్చే మొక్కు తీర్చుకుంటే ఆ ఫలితం లభ్యమవుతుంది. అక్కడికి వెళ్ళలేని వారు ఇక్కడైనా ఇక్కడ- తెచ్చుకోవచ్చు. ఇక్కడైనా కాదు, ఇక్కడే. ఇక్కడే. ఓకే. ఆ తత్వంలో స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం అనేటువంటిది భక్తుల మీద విరాజిల్లుతూ వస్తుందమ్మా. మేము వెళ్ళినప్పుడు కూడా చాలా మంది వచ్చారు చక్కగా. ఆహా. వచ్చిన వారిలో నేను కాబట్టి వచ్చానటువంటి వాళ్ళు ఎవరు లేరు. స్వామిని చూడాలి, స్వామి దగ్గర సేవ చేసుకోవాలనేటువంటి మనస్సుతో ఉన్న వాళ్ళే అక్కడ చాలా మంది ఉన్నా. ఉన్నారు. అటువంటి వాళ్ళు మాత్రమే అక్కడ ఉండగలుగుతున్నారు. అలా కాకుండా ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉండలేరమ్మా. ఉమ్. అంత అద్భుతంగా ఉంటుంది. ప్రతి శనివారం 100 మందికి పైగా ఆహా. అన్నప్రసాద వితరణ. ప్రతి శనివారము చాలా ఎక్కువ సంఖ్యలో మధ్యాహ్నం. వస్తారండి భక్తులు? ప్రతి శనివారము 100 మందికి పైగా, ఒక్కోసారి 500-600 మంది కూడా వస్తూ ఉంటారు. ఆహా. ఎంత మంది వచ్చినా లేదు అనకుండా ఉమ్. ప్రతి శనివారం అన్నప్రసాద వితరణ ఆ దేవాలయంలో జరుగుతుందమ్మా. ఉమ్. మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉమ్. తప్పక దర్శించుకోవాల్సినటువంటి దేవాలయం తెలంగాణలో ఏదైనా ఉన్నది అని అంటే అది వెంకన్నగుట్ట. ఉమ్. స్వామివారి యొక్క దివ్యమంగళ రూపం 7 అడుగులు ఉంటారమ్మా. బా. తిరుపతిలో ఎలా అయితే స్వామివారి యొక్క విగ్రహ రూపం మనకు దర్శనమిస్తుందో అలానే ఇస్తుంది అలానే ఇక్కడ కూడా. ఉంటుంది. ఏమాత్రము మార్పు లేదు. ఉమ్. అలాంటి దర్శనమే ఇస్తుంది. నేను వెళ్తా అంటే కుదరదు. ఉమ్. ఆ అనుగ్రహం ఆయన నుంచి మనకు కలిగితేనే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. ఓ. లేదంటే అక్కడి వరకు కూడా వెళ్ళి కాసేపు చుట్టూ తిరిగి ఇక్కడెక్కడ గుడి లేదని వచ్చేస్తాం. అంటే గుడి కనిపిస్తుంది, కనిపిస్తుంది. ఆ రోడ్డు మనకి ఎక్కడ అర్థం కావట్లేదు, ఎటెళ్ళాలని చెప్పి కాసేపు తిరిగి వచ్చేస్తాం. ఓ. ఆ స్వామివారికి దయ, ఆయన అనుగ్రహం ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అయినా ఖచ్చితంగా వచ్చి ఆయన దర్శనం చేసుకోగలుగుతారు. ఎంతో మంది ఉమ్. ఆ దర్శన భాగ్యాన్ని పొంది అద్భుతమైనటువంటి ఫలితాలని పొందిన వారు అనేక మంది ఉన్నారమ్మా. ఇటువంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క కోరిక విశేషంగా ఇది నెరవేరుతుంది అని, ఈ క్షేత్రంలో విశేషంగా ఇప్పుడు మీకు ఎటువంటి ఇంతకు ముందు ఒక మాట చెప్పా, ఆ, కోరిక అనేటువంటిది కాదు. ఉమ్. మీరు ఒకవేళ ఏ కారణం చేతనైనా మొక్కు అనేటువంటిది మొక్కుకొని కనుక తీర్చుకోలేని వెళ్ళలేకపోతే. పరిస్థితి వస్తే ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకోగలిగితే అంటే ఇప్పుడు ఆ ఫలితం వస్తుంది. అంటే ఇంక అనేక ఫలితములు. ఫలితం. అంటే మనకు ఏదైతే ఇష్టకామ్యార్థ సిద్ధి, ఉమ్. ఉమ్. నీ మనస్సులో ఈ సంకల్పం ఉంది, ఆ సంకల్పం నెరవేరితే 10 మందికి నువ్వు ఉపయోగపడగలవు, ఆయన దగ్గరికి వెళ్ళిపో, ఓకే. ఖచ్చితంగా నెరవేరుతుంది. అంత అద్భుతమమ్మ. ఉమ్. ఆ కొండ ఇలా వస్తా, కొండ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు రాజగోపుర నిర్మాణం కూడా ఆహా. జరుగుతుంది. ఆ. నేను చూసేటువంటి భక్తులకు కానీ వీళ్ళందరికీ ఏం చెప్తాను అని అంటే, ప్రజెంట్ అయితే రాజగోపుర నిర్మాణం జరుగుతుంది. ఈ రాజగోపుర నిర్మాణంలో ప్రతి ఒక్క మనిషి ఉమ్. ఇక తక్కువలో తక్కువ అనుకుంటే ఒక 2500 నుంచి ఆ దేవాలయాన్ని కనుక అందించగలిగితే 7 తరాల పాటు ఆ కుటుంబం సార్థకత పొందుతుందండి. 7 తరాల పాటు. 7 జన్మ కృతం పాపం, 7 జన్మల నుంచి వచ్చేటువంటి చేసిన పాపాలన్నీ కూడా ఈ జన్మలో మనకు అనేక వ్యాధి రూపాలలో, ఇబ్బందుల్లో మనని అది నానా రకాల కర్మ ప్రార్థన అనుభవింపజేస్తూ ఉంటాయి. ఉమ్. ఎక్కడైనా ఆలయ నిర్మాణం జరుగుతుంది అన్నప్పుడు అందులో మనం ఏదైనా ఉపకారం చేయటం, ప్రధానంగా రాజగోపురము అని అంటారు. ఉమ్. ఆ రాజగోపుర నిర్మాణం జరుగుతున్నప్పుడు అందులో మనది ఒక ఇటుకిరాయి అట్లా 2500 ఎందుకంటే అది 2, 5 ఉంటే 7 అమ్మ.
సప్త సంఖ్యకృతం అనేటువంటి విధానంలో జ్యోతిష్య ప్రకారం కూడా 7 అనేటువంటి సంఖ్య బాగుంటే ఆ కుటుంబం వృద్ధి కలుగుతుంది. అట్లా ఆ దేవాలయానికి అందించేటువంటి విధానంలో దానికి చెప్పేటువంటి ఒక మూల విధానంలో చేసేటువంటి నిర్వహణలో ఇన్ని సంవత్సరాల పాటు దానికి ఆయుష్ ఉంటుంది. అలా కనీసంగా 7 జన్మలు అంటే 7 తరాలు ఉద్ధరింపబడతాయమ్మ. వాళ్ళ యొక్క కుటుంబాలు 7 తరాల పాటు వృద్ధి చెందుతాయి అంటే అంతకన్నా కావాల్సిందే ఉంది. కాబట్టి ఆ ఆలయ దర్శనమే మహాభాగ్యం. అలాగే ఆ భాగ్యానికి 10 రెట్లు వృద్ధి చెందేటువంటి విధానంలో రాజగోపుర నిర్మాణంలో యథాశక్తివాను ఏ బగ్గు స్వాధ్యాయ ధర్మేన మనం అనవసరమైన ఖర్చు చాలా పెడుతూ ఉంటాం అనవసరమైన ఖర్చు. ఒక నెల ఈ అనవసరమైన ఖర్చును పక్కన పెట్టేసేసి అవసరంగా వంశోత్పత్తికి మూలంగా ఇప్పుడు మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, వాటిని ఫిక్స్డ్ చేస్తే ఏమొస్తుంది? వడ్డీ. రూపాయి లేదు, మన పరిస్థితి ఏంటి? ఇబ్బందులు. సో ఇప్పుడు మన వాళ్ళకి ఏదైనా కాస్త ఇబ్బంది నుంచి బయటపడితే మన పూర్వీకులు పుణ్యం అని చెప్పి అంటూ ఉంటాం. అది మనతో ఆగిపోకుండా ఉండాలి. ఇటువంటిది ఏదైనా రాజగోపుర నిర్మాణం జరుగుతున్నప్పుడు అంత చక్కటి ఆలయానికి మనందరం కనుక ఉపకారంగా ఉన్నట్లయితే అది ఇంత డబ్బు మీరు బ్యాంకులో ఫిక్స్డ్ చేసినట్టే. 7 తరాల పాటు దాని నుంచి ఒక ఫలితం అందగలుగుతారు. ఇప్పుడు మనం ఎలా అయితే కనుక మన పూర్వీకులు చేసిన పుణ్యం ఏదో ఉంది మన పిల్లలకు వస్తుంది అనుకుంటామో, అలాగే మన తర్వాత తరాల వాళ్ళు మా పూర్వీకులు చేసిన పుణ్యం ఏదో దేవాలయానికి ఎక్కడ పుణ్యం చేశారు, ఆ పుణ్య ఫలితమే ఇబ్బందులు రాకుండా మా కుటుంబాన్ని కాపాడుతుందని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి శుభ సమయం అమ్మ ఇది ఆ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనమే యోగ భాగ్యం, భోగ భాగ్యాలకి మూలం. ఆయన చాలా చక్కటి పేరు కూడా అమ్మాయింది. గోదాదేవి పద్మావతి సమేతస్య సాలగ్రామ వెంకటనాయకస్య అని ఆయన పేరు కూడా అదే. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే అనేక మందికి ఈ 10 సంవత్సరాల్లో జరిగింది ఏమిటంటే 30 సంవత్సరాలు దాటి వివాహం కానిటువంటి వాళ్ళు ఆలయానికి వచ్చి వెళ్ళిన తర్వాత 6 మాసాలలో మళ్ళీ దంపతులుగా వచ్చిన వాళ్ళు అనేక మంది ఉన్నారమ్మ. ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకొని దోషాలన్నీ కూడా సర్వనాశనం చేసేసుకొని జీవితాన్ని వారి వంశాన్ని ఉద్ధరింపజేసుకోవాలి అంటే కాటేదాన్లో ఉన్నటువంటి శ్రీ వెంకన్న గుట్ట అనేటువంటిది ఏదైతే ఉందో ఆ వెంకటేశ్వర దర్శనం సర్వదోషహరం. అదమ్మా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. పరమేశ్వర తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే